హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! ఈరోజొచ్చేసైతే మనం బనానాతో చిప్స్ అయితే చేసుకుంటున్నాం. చాలా బావుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక మనం ఇంట్లో చేసే ఏ ఐటెమ్ అయినా చాలా బావుంటాయి కాబట్టి, అలాగే మనం ఇంట్లో బనానా చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లో పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ చాలా ఇష్టపడి మరీ తింటారు. చూసారు కదండీ! ఇలా మీరైతే అరటికాయలనైతే తీసుకోండి. పండుగా ఉన్న వాటితో చేస్తే సరిగ్గా రావు. టేస్ట్ అనేది బావుండదు. ఇక ఇలా మీరైతే అరటికాయలనైతే తీసుకోండి. తీసుకొని పైన ఉన్నటువంటి చెక్కునైతే పూర్తిగా తీసేయండి. ఇక మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదండీ! ఎంత బాగా వచ్చాయో చాలా బాగొస్తాయి. ఇలా మీరైతే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా మీరు చిప్స్ మాదిరిగా ముందైతే ఈ బనానానైతే తీసుకోవాలి. చూసారు కదండీ! ఇలా మీరు కూడా కట్ చేసేసుకోండి. చాలా బావుంటాయి. ఇక మనం ఈ బనానా చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని కొద్దిగా రుచికి తగ్గట్టుగా మీరు అందులో సాల్ట్ అనేది వేసుకొని అలాగే పసుపుని కూడా యాడ్ చేసేసుకోండి. అలా యాడ్ చేసేసుకొని ఆ వాటర్‌ని మనం బనానా చిప్స్‌లో వేసేయాలి. అలా మనం ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని చక్కగా ఆయిల్ మనకు హీట్ అయిన తర్వాత ఈ బనానా చిప్స్ అయితే మనం ఇందులో వేసేయాలి. చూసారు కదండీ! ఇలా మీరైతే వేసేసుకోవాలి. ఇక స్టవ్ వచ్చేసి మనం హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లో కూడా ఉంచకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చక్కగా మనం ఈ బనానా చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో హెల్తీ అయినటువంటి ఐటెమ్ కాబట్టి చాలా బావుంటాయి కాబట్టి చూసారు కదండీ! ఎంత బాగున్నాయో చాలా బావుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మీరొక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని మాతో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఇక మనకు ఈ చిప్స్ వచ్చేసి మనకు తప్పకుండా క్రంచీనెస్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోకూడదు. చూసారు కదండీ! మనకిలా మీడియం బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి. మనం సరిగ్గా ఫ్రై చేయడం రాకపోయినట్లయితే మనకైతే ఈ చిప్స్ అనేటివి సరిగ్గా కుదరవు. చూసారు కదండీ! చాలా బాగొచ్చాయి. చాలా అంటే చాలా బావున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇక మనకు బనానా చిప్స్ అంటేనే చాలా టేస్టీ. దీనికి అడిషనల్‌గా మరొక టేస్టీ అంటే మనకిలా ఈ సాల్ట్ అయితే వేసుకోండి. చాలా బావుంటుంది. ఇది మనం రెగ్యులర్‌గా వేసుకునేది కాదండి. ఇలా మీరు మసాలా పౌడర్‌నైతే యాడ్ చేసేసుకోండి. చాలా బావుంటాయి. ఇక అదే ప్యాన్‌లో నేను కాస్త ఈ పొటాటో చిప్స్ కూడా ఫ్రై చేసేసాను. ఇక మనకి ఈ వీడియో నెక్స్ట్ డే చూద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చూసారు కదండీ! ఎంతో టేస్టీగా ఉండేటువంటి హెల్తీ అయినటువంటి ఈ పొటాటో అండ్ ఆలు చిప్స్ అయితే చేసుకున్నాం కదండీ! చాలా బావుంటాయి. పొటాటో చిప్స్ విత్ బనానా చిప్స్ చాలా బావున్నాయి. మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆరుస్ ట్రెండింగ్ కిచెన్ ఫుడ్ ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.